పేరు రాధిక. నా భర్త రాజేష్. ఇద్దరు ముద్దుల పిల్లలతో మాది చిన్న అందమైన కుటుంబం. రాజేష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తాడు. నెలాఖరు వచ్చేసరికి వచ్చే జీతం ఇంటి ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోయేది. అలా వరుసగా 2 నెలలు ఇంటి అద్దె బాకీ పడిపోయాం. నెలకి 10,000 రూపాయల చొప్పున మొత్తం 20,000 కట్టాలి. మా ఇంటి యజమాని మోహన్ చూపులోనే కామం కలిగిన వ్యక్తి. పైగా కాస్త సరసమైన స్వభావం ఉన్న మనిషి. ఆయన నాతో మాట్లాడేటప్పుడు ఆయన కళ్ళలోని కోరిక, ఎలాగైనా నాతో ఎంజాయ్ చేయాలని మాటల్లోని ఆరాటం నాకు స్పష్టంగా అర్థమయ్యేవి. ఒకరోజు ఉదయం రాజేష్ ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక మోహన్ గారు అద్దె కోసం ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక్కదానినే ఉన్నప్పుడే కావాలని అద్దె వంక పెట్టుకొని నా కోసం వస్తాడు. హాల్లో నిలబడి నా వైపు ఒకలాంటి తదేకమైన చూపులతో చూస్తూ, రాధిక, 2 నెలలైంది, ఇంకా అద్దె సంగతి తేల్చలేదు అన్నారు. కాస్త దగ్గరగా జరుగుతూ నా కళ్ళలోకి నేరుగా చూస్తూ అన్నాడు. ఆయన మాటల్లోని ఆంతర్యం, ఆయన చూపుల్లోని శృంగార భావాలు నాకు స్పష్టంగా తెలిసాయి. ఆ పరిస్థితిని మా బాకీ తీర్చుకోవడానికి అనుకూలంగా మార్చుకోవాలనిపించింది. నా కొంగు సరిచేసుకుంటూ ఆయన కళ్ళలోకి సెక్సీగా చూస్తూ కొంటెగా నవ్వాను. ఏం చేయమంటారు మోహన్ గారు, పరిస్థితి కొంచెం టైట్గా ఉంది. కానీ మీరు అనుకుంటే ఈ సమస్యకి వేరే రకంగా పరిష్కారం వెతకొచ్చు కదా అని ఆయనకు చాలా దగ్గరగా వెళ్ళి ఆయన చేతి మీద నా చెయ్యి వేసి మెల్లగా నిమురుతూ అన్నాను. ఆయన కళ్ళు ఒక్కసారిగా విచ్చుకున్నాయి. ఎలాంటి పరిష్కారం రాధిక అని ఆత్రంగా నా నడుం వైపు చెయ్యి పోనిచ్చారు. నేను మీతో ఎంజాయ్ చేయడానికి ఒప్పుకుంటాను, కానీ ఈ ఒక్క నెలకు సంబంధించిన 10,000 అద్దెను మినహాయించాలి అన్నాను ఆయన చెవి దగ్గరగా ఊపిరి తగిలేలా చెప్తూ. మోహన్ మొహములో సంతోషంతో వెలిగిపోతోంది. కానీ నాతో గడపడానికి 10,000 రూపాయలు అని మనసులో ఒక్క ఆలోచన మెదులుతున్నట్లుగా అనిపించింది. అమ్మ బాబోయ్, ఒక్కసారి నీతో ఉండటానికి 1 నెల అద్దె 10,000? చాలా కాస్ట్లీలా ఉంది కదా, చాలా ఎక్కువ. ఒక పని చెయ్యి, 10 సార్లు ఎంజాయ్ చేద్దాం. ఈ నెల అద్దె 10,000 తీసేస్తా అని కన్ను కొట్టారు. 2 సార్లు ఎంజాయ్ చేద్దాం అన్నాను. తను లేదు, కనీసం ఒక 5 సార్లైనా ఎంజాయ్ చేద్దాం అని కొంచెం ఆరాటంగా వీలైనన్ని ఎక్కువ సార్లు నాతో ఉండాలనుకుంటున్నాడు. నా పెదవులపై చిన్న నవ్వు చిందిస్తూ, 5 సార్లా? అంత లేదులేండి, కావాలంటే 3 సార్లు. 3 సార్లకి 1 నెల అద్దె మాఫీ చేయాలి, ఓకేనా అని నా గొంగును కాస్త పక్కకు జరిపి బేరం పెట్టాను. మోహన్ నా రొమాంటిక్ స్పర్శకి, నా అందాలకి తట్టుకోలేక, సరేనమ్మా, నీ ఇష్టానికే వదిలేస్తున్నా, ఆ 3 సార్లైనా నన్ను ఊపేయాలి మరి అని హక్ చేసుకున్నాడు. నేను తనని ఆపుతూ, అంత తొందర ఎందుకు, పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయమైంది, మన మొదటి క్రీడ రేపు ఆడదాం అని తన ఆశల మీద నీళ్లు చల్లడం నాకు ఇంకా బాగా అనిపించింది. కళ్ళల్లో కనిపించిన ఆ కసి కరిగిపోయి ఒక్కసారిగా నీరసంగా మారిపోయింది. మరుసటి రోజు మోహన్ చాలా ఉత్సాహంగా, కోరికలతో తహతహలాడుతూ మా ఇంటికొచ్చారు. తలుపు మూసేసి నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోబోయారు. ఆయనలో ఉన్న తొందరపాటుని చూసి నాకు సరదా అనిపించింది. ఆయన వెనక్కి నెడుతూ నవ్వాను. హాహా, అంత తొందర దేనికి మోహన్, భద్రత ముఖ్యం కదా అని కొంటెగా అడిగాను. ఆయన ముఖం ఒక్కసారిగా చిన్నబోయింది. అయ్యో, హడావిడిలో మర్చిపోయానే రాధిక అన్నారు నిరాశగా. ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా అని వెనక్కు తిరిగాడు. నేను ఈ పనిని వాయిదా వేస్తూ, మీరు మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు వస్తారు కదా, అలాగైతే ఈరోజు కుదరదు మరి. వెళ్ళి మంచి ప్యాకెట్ కొనుక్కొని రేపు రండి. అప్పటిదాకా ఈ ఆరాటం ఇలాగే ఉండనియండి అని ఆయన చంపపై ముద్దు పెట్టి పంపించేశాను. ఈ రోజుకి ఆ ముద్దుతోనే సరిపెట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగాడు. మరుసటి రోజు ఆయన ప్యాకెట్తో సిద్ధంగా వచ్చారు. ఇదిగో తెచ్చాను అని ప్యాకెట్ నాకు చూపిస్తూ, మొహంలో కోరికతో వెలిగిపోతున్న మొహంతో, ఈ రోజు నన్ను నిరాశపరచకు అని నన్ను కౌగిలించుకొని నా మెడపై పెదవులు ఉంచారు. నా శరీరంలో ఒకలాంటి కిక్కు మొదలైంది. ఆయన వైపు తిరిగి ఆయన షర్టు బటన్లను ఒక్కొక్కటి విప్పుతూ ఆయన కళ్ళలోకి కిక్కెక్కించేలా చూశాను. తీరా ఆయన పూర్తిగా సిద్ధమయ్యేసరికి నేను హఠాత్తుగా ఆగిపోయి ముసిముసి నవ్వులు నవ్వాను. అయ్యో మోహన్ గారు, నా పరిస్థితి ఈరోజు సరిగ్గా లేదు. నా నెలసరి సమయం మొదలైంది. ఈ టైంలో బాగుండదు కదా, ఇంకొక 2 రోజులు ఆగాల్సిందే అని ఆయన పెదవులపై నా వేలు పెట్టి ఆట పట్టించాను. ఆయన అయ్యో దేవుడా అని తల పట్టుకుని నా రొమాంటిక్ ఆటలకి తట్టుకోలేక పిచ్చెక్కిపోతూ వెళ్ళిపోయారు. చివరకు అనుకున్న రోజు వచ్చింది. మోహన్లో కోరిక హద్దులు దాటిపోయింది. ఆ రోజు నేను ఆయన కోసం ప్రత్యేకంగా తయారయ్యాను. నాకు కూడా తనతో ఎంజాయ్ చేయాలని నాకు కూడా కోరికగానే ఉంది. ఆయన రాగానే తలుపు గడియ పెట్టి ఆయన చేతిని నా నడుంపై వేసి ఆయన కళ్ళలోకి చూస్తూ రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించాను. నా తలని 2 చేతులతో పట్టుకుని తన పెదాలతో ముద్దు పెడుతూ నాలో కోరికలను రెట్టింపు చేస్తున్నాడు. ఇక్కడేనా లేదా బెడ్రూమ్కి వెళ్దామా అని తన కళ్ళలోకి కసిగా చూస్తూ అన్నాను. మెల్లగా అడుగులు వేస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం. మోహన్ నా శరీరాన్ని తన చేతులతో తడిమేస్తూ, ఆ స్పర్శను ఆస్వాదిస్తూ ఆకలిగా నన్ను అల్లుకుపోయాడు.
10 నిమిషాలు కసిగా రెచ్చిపోయి అలసిపోయాడు. ఏంటి మోహని ఇంత తొందరగా అలసిపోయావు? ఎన్ని రోజులు నీ తొందర చూసి ఇంకా ఏదో అనుకున్నా అని నవ్వుతూ అన్నాను. రెండవసారి నా నా ప్రతాపం చూపిస్తా అని నవ్వు మోహన్తో అన్నాడు. ఏమో చూద్దామని అన్నాను. మళ్ళీ రేపు ఎంజాయ్ చేద్దామా అని ఆశగా అడిగాడు. లేదు, మళ్ళీ వచ్చే వారమే అని చెప్పి మళ్ళీ వారం రోజులు ఆగాల అని కొంచెం నిరాశ. రాధికతో ఎంజాయ్ చేశాను అనే సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయాక నేను రాజేష్ మంచం మీద పడుకొని ఆడుతూ పాడుతూ మాట్లాడుకున్నాం. రాజేష్కి ఈ విషయాలన్నీ మొదటి నుంచి తెలుసు. మేమిద్దరం ప్లాన్ చేసుకుని ఈ నాటకం అంతా ఆడాం. రాజేష్ నన్ను దగ్గరకు తీసుకుని నా నడుము చుట్టూ చేయి వేసి కిలికిలిగా నవ్వుతూ, ఏమే రాధిక, మన ఓనర్ గారిని బాగానే ఆట పట్టించావుగా. పాపం 2 రోజులు ఎలా తల్లడిల్లిపోయాడో ఊహించుకుంటేనే నవ్వొస్తోంది అన్నాడు. నేను ఆయన భుజంపై తలవాల్చి బిగ్గరగా నవ్వుతూ, అవునండి, 10 సార్లు అన్నవాడితో 3 సార్లకే ఒప్పించాను. పైగా ఆ 2 రోజులు ఆయన పడ్డ ఆరాటం చూసి నాకు భలే సరదా అనిపించింది. చివరికి మనకు ఒక నెల అద్దె 10,000 మిగిలిపోయాయి చూసారా అని ఆయన పెదవులపై ముద్దు పెట్టాను. రాజేష్ నన్ను ఇంకా దగ్గరకు తీసుకుని, నా భార్య చాలా తెలివైందిలే. సరే, మోహన్ గారి సంగతి సరే, మరి నా సంగతి ఏంటి రాత్రికి అని నవ్వుతూ నన్ను కౌగిట్లోకి తీసుకున్నాడు. ఇద్దరం కలిసి గట్టిగా నవ్వుకున్నాం.